డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం లీడర్షిప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏమిటి లీడర్షిప్, ఎందుకు లీడర్షిప్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఒక గ్రేట్ ఎంటర్ప్రీనర్. తనే సొంతంగా కొన్ని బిజినెస్లు రన్ చేస్తూ లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇస్తున్నటువంటి ప్రమోద్ గారు. వారితో మాట్లాడి లీడర్షిప్ గురించి తెలుసుకుందాం మనం. నమస్కారం ప్రమోద్ సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. ఒక ఎంటర్ప్రీనర్గా యువత ఎదగడం అనేది మనం భారతదేశానికి ఒక గిఫ్ట్. అది వ్యక్తి ఒక ఎంటర్ప్రీనర్గా ఎదిగారు అంటే ఎంతో మందిని, అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు. రియలీ PMC is appreciating you. DVM Global appreciates you. Yes, thank you sir. Thank you. Wonderful ప్రమోద్. ఏమిటి లీడర్షిప్ అంటే ఏంటి అసలు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ PMC వాళ్ళకి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది ఇక్కడ. సో కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. ఈ లీడర్షిప్ అనేది యాక్చువల్లీ చాలా పెద్ద కాన్సెప్ట్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక సముద్రం అని చెప్పొచ్చు. ఐ థింక్ నేను ఈ సముద్రంలో ఇటు నుంచి అటువైపు ఈదాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ నేను ఒక విషయాన్ని మాత్రం క్లియర్గా ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ ఈ వేదిక ద్వారా. అసలు లీడర్షిప్ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది, అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, లీడర్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఒక విద్యా వ్యవస్థ కంప్లీట్ అయిన తర్వాత తను ఒక జాబ్ ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు ఒక 1 or 2 yearsలో తనకు ఒక ప్రమోషన్ వస్తుంది సార్. ప్రమోషన్ రాగానే తను ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మళ్ళినప్పుడు తను కొంతమంది వ్యక్తులను లీడ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అప్పుడు యాక్చువల్ అతనికి లీడర్షిప్ గురించి అతనికి స్టార్ట్ అవుతుంది అసలు సబ్జెక్ట్ అనేది. నిజంగానే ఒక నలుగురి పైన ఉన్నప్పుడే అప్పుడు అర్థం అవుతుంది, కానీ లోపల ఉన్న సంగతి అప్పటి వరకు తెలియదు. ఇది ఫస్ట్ స్టెప్ సార్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లో ఒక 100 మంది ఎంప్లాయీని లీడ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది తెలుస్తుంది. అసలు లీడర్గా మనం ఎలా ఎదగాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలనే విషయాల మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ రెండు సందర్భాల్లో మనకి అసలు లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు అనేవి మనకు తెలుస్తుంది. అసలు నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరికి ఇక్కడ. అసలు నాయకత్వ లక్షణాలకు సంబంధించిన సబ్జెక్టు మన విద్యా వ్యవస్థలో ఎక్కడన్నా ఉందా? లేదుగా, ఎక్కడ లేదు. మనం నేర్చుకున్నటువంటి 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, లేదంటే గ్రాడ్యుయేషన్ MBAలో కావచ్చు, ఈ లీడర్షిప్కు సంబంధించినటువంటి సబ్జెక్టే ఉండదు ఎక్కడ సార్. లీడర్గా ఎదగమని మాత్రం చెప్తారు. MBAలో ఈ మధ్యన MBAలో సాఫ్ట్ స్కిల్స్ అని సెపరేట్ గా స్టార్ట్ చేశారు. అండ్ CRT కంపెనీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తో ఇప్పుడు అడిషనల్ గా పెట్టారు. అది కరెక్ట్ సార్. సిలబస్ లో లేదు. కరెక్ట్. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేది మాత్రం ఒక స్థాయి, అంటే తను జాబ్ ప్రొఫెషన్ లోకి వచ్చినాక మాత్రమే, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే లీడర్షిప్ క్వాలిటీస్ తెలుస్తుంది. అయితే నేనేమంటే ఎక్కడ ఈ సబ్జెక్ట్ ఉండదు, ఎవరు కూడా మనకు నేర్పించలేదు సార్. ఫస్ట్ లీడర్షిప్ సంబంధించినటువంటి విషయాలు మనకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించలేదు. ఇంకొక మాట అనొచ్చు సార్, కొంతమందికి మరి బై బర్త్ నుంచి వస్తుంది కదా లీడర్షిప్ క్వాలిటీస్, నేర్చుకుంటారు కదా అని అనొచ్చు. అయితే నేను అంటాను సార్, కొన్ని సందర్భాల్లో ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడంటే మన ఫాదర్ ఒక నాయకుడు అయితే, నాయకుడు అయినంత మాత్రాన అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోము. అతను నాయకుడుగా ఉండి అతని నాయకత్వ లక్షణాలను ఎప్పుడైతే పిల్లలకు నేర్పిస్తాడో అప్పుడు మాత్రమే కొన్ని సందర్భాల్లో అతను లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ అసలు కానే కాదు, అసలు పాసిబుల్ కూడా లేదు సార్. రైట్. ఇంకొకటి ఏంటంటే మనం చెప్తున్నాం సార్, మనం అంటే చాలా సందర్భాల్లో లీడర్గా ఇలా ఎదగాలి అలా ఎదగాలి అని చెప్తాము. ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మన గ్రేట్ స్పీకర్, మన ఇండియాలో తెలుగు స్టేట్లో ఒక మంచి స్పీకర్ ఉన్నారు సార్, వేణుభగవాన్ గారు అని. తను లీడర్షిప్ గురించి కొన్ని సందర్భాల్లో ఒక ఎక్సలెంట్ వర్డ్స్ చెప్తూ ఉంటాడు. లీడర్షిప్ అంటే మన చిన్నప్పటి నుంచి మనకు ఒక అపోహ ఉంటుంది, లీడర్గా తనను తను లీడ్ చేసుకోకుండా నేను అవతల వాళ్ళని లీడ్ చేయాలి, కొంతమంది వ్యక్తులకు నేను నాయకుడిని అవ్వాలి, నేను చెప్పింది వాళ్ళు వినాలనేసి అనుకుంటారు. అది యాక్చువల్లీ లీడర్షిప్ కాదు సార్. లీడర్షిప్ అంటే ఫస్ట్ మనల్ని మనం లీడ్ చేసుకోవాలి. మనల్ని మనం లీడ్ చేసుకోవడమే రాకపోతే అవతల వాళ్ళని 10 మందిని ఎట్లా లీడ్ చేయగలుగుతాం? ఎవరైనా అందరినీ లీడ్ చేయాలనుకుంటారు తప్ప తనను తాను లీడ్ చేస్తే ఎవరిని లీడ్ చేయకుండానే అద్భుతంగా ఎదగచ్చని ఆ సింపుల్ లాజిక్ మిస్ అవుతుంటారు. కరెక్ట్ సార్, అది మిస్ అవుతూ ఉంటారు. అయితే ఫస్ట్ నన్ను నేను లీడ్ చేసుకుంటున్నా అంటే నా జీవితాన్ని నేను లీడ్ చేసుకుంటున్నా సార్. నా ఆలోచనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నా, నా గోల్ వైపు నా ఆలోచనలను తీసుకెళ్తున్నా.
ఎప్పుడైతే నా గోల్ని, నా ఆలోచనలు ఎప్పుడైతే తీసుకెళ్తున్నో నేను దాన్ని వచ్చేసి సెల్ఫ్ లీడర్షిప్ అంటారు సార్. సెల్ఫ్ లీడర్షిప్ విద్యార్థి దశ నుంచే మనం నేర్చుకోవాలి. దీన్ని చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటే అది ఒక దశకు వచ్చేసరికి మనలో అలవాటుగా మారిపోతుంది. మరి అసలు ఈ నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి తీసుకుంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి నేర్చుకుంటే వస్తాయని చెప్తున్నారు. నేనేమంటే నా ప్రాక్టికల్గా నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే కొన్ని వందల సెషన్స్ ఈ లీడర్షిప్కు సంబంధించినటువంటి విషయాలు నేను నేర్చుకున్నా. మా మెంటర్స్ దొరికారు నాకు, గొప్ప మెంటర్స్, గొప్ప గురువులు దొరికారు. నిజం చెప్పాలంటే వాళ్ళ వల్ల ఈరోజు వచ్చి ఈ స్థాయిలో వచ్చి ఇక్కడ మాట్లాడుతుందంటే కారణం ఎంతో మంది కృషి ఉంది. అంటే వాళ్ళు చెప్పడం ఒకటే కాదు సార్, చెప్పిన దాన్ని ఆచరణ 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 నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి సార్. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తామో రిజల్ట్స్ మారుతాయి. ఇంప్లిమెంటేషన్ చేయనంత వరకు రిజల్ట్స్ మారవు. రైట్. ఇప్పుడు ప్రమోద్ గురించి మాట్లాడదాం. ఎస్. ప్రమోద్ ఈ లీడర్షిప్ గురించి తెలియక ముందు ఎస్ లైఫ్ ఎలా ఉండేది, ఈ లీడర్షిప్ గురించి తెలుసుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉంది? రైట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. నేను అంటే నా జర్నీ వచ్చేసి చాలా ఫీల్డ్లో ఉంది, ఒక ఫీల్డ్ అంటూ లేదు. జాబ్ నుంచి తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్గా, తర్వాత ఇప్పుడు లైఫ్ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా, నెట్వర్క్ మార్కెటింగ్ కోచ్గా నేను జర్నీ చేస్తున్నాను. ఎంతోమందికి లీడ్ చేస్తున్నాను. లీడ్ చేస్తున్న క్రమంలో ఫస్ట్ నాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని ఫస్ట్ నా పర్సనాలిటీకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా అని ఫస్ట్ నేను చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకున్నప్పుడే మాత్రమే అవతల వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. నన్ను లీడ్ చేసుకోవడమే నాకు రాకపోతే పక్కన వాళ్ళని ఎట్లా లీడ్ చేస్తాము? ఇంకొకటి ఏంటంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ లీడర్షిప్కి సంబంధించి 2 వ్యక్తుల గురించి మాట్లాడుకుందాము. మనం మన జీవితంలో ఎక్కువ సందర్భాల్లో 2 వ్యక్తులతో గడుపుతాం సార్. ఫస్ట్ సందర్భంలో భర్త వచ్చేసి భార్యతోటి, భార్య వచ్చేసి భర్తతోటి. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భం వచ్చేసి తను చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్లో వాళ్ళ బాస్ తోటి ఎక్కువ టైం గడుపుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే మీరు ఒప్పుకుంటే మీరు తీసుకుంటే ఈ ఇద్దరితోటి కూడా మనం మనశ్శాంతిగా ఉండం. ఒప్పుకుంటారా? అంటే ఈ 2 విషయాల దగ్గర క్లారిటీ ఉండం. మనం చాలా మంది ఉండరు, కొంతమంది ఉంటారు. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే మనం చెప్తూ ఉంటాము. అంటే ఇక్కడ భార్యాభర్తలు ఇక్కడ డామినేషన్ అనేది కాదు. లీడర్షిప్ అంటే కమ్యూనికేట్ చేయడం సందర్భానుసారంగా కమ్యూనికేట్ చేయడం రావాలి. అది లీడర్షిప్ లో చాలా ముఖ్యమైనటువంటి ఈ 2 ప్లేసెస్ లో స్పౌస్ దగ్గర, బాస్ దగ్గర సరిగ్గా మనం మేనేజ్ చేయగలిగితే మనల్ని మనం మేనేజ్ చేసుకొని లీడర్ ఎదుగుతాము. ఇలా తీసుకుంటున్నాం. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు మరి విద్యార్థులకు ఇది ఎందుకు అవసరము? తప్పకుండా ప్రతి విద్యార్థికి అవసరమే సార్. మనకి ఈరోజు నేటి విద్యా వ్యవస్థలో చిన్నప్పటి నుంచి మనకి క్లాస్ రూమ్లలో పిల్లలు ఒక 40 మంది వ్యక్తులు ఉంటే దాంట్లో ఒక టీచర్, ఒక లీడర్ని పెడతారు. క్లాస్ లీడర్ని పెడతారు. వీళ్ళందరూ సైలెంట్ గా ఉంచాలి, వీళ్ళందరినీ చదివించాలి, మేము వచ్చే వరకు చూడాలని గైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ స్టాండర్డ్స్ లో వచ్చేసి లీడర్షిప్ అనేది తెలియదు. ఒక లీడర్ అనే వ్యక్తి మాత్రమే తెలుసు, కానీ లీడర్షిప్ స్కిల్స్ ఏంటి, అసలు లీడర్షిప్ కు సంబంధించినటువంటి విషయాలు, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలనే విషయాలు మాత్రం ఎవరు కూడా చెప్పరు సార్. అక్కడ ఏంటి అవి ఒక్కొక్క డీటెయిల్ గా చెప్పండి. మీకు ఒక యాక్రోనిమ్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సార్. లీడర్షిప్ అనే ఒక పదం తీసుకుంటే అందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎల్. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా నేను చెప్తూ ఉంటాను చాలా మందికి, లిజనింగ్ స్కిల్స్ సార్. శ్రద్ధగా వినాలి, అవతల వాళ్ళు చెప్పేది మనం వినాలి. అది మన దగ్గర ఉండదు. లీడర్ అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు లీడర్ అనుకున్నారు ఇప్పటిదాకా. కరెక్ట్. ఎక్కువగా వినడం వల్ల లీడర్షిప్ వస్తుంది. కరెక్ట్ సార్. ఎంత ఎక్కువగా వింటే అంత మనము లీడర్ గా ఎదగలుగుతాము. స్కిల్ డెవలప్ చేసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బిఎస్సి కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, నా ఎడ్యుకేషన్ కాలేజీలో ఉన్నప్పుడు కొన్ని కంపెనీస్ మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి, అంటే మమ్మల్ని స్కాలర్షిప్ లోగా కంపెనీస్ మమ్మల్ని జాబ్ ప్రొఫెషన్ లోకి మమ్మల్ని తీసుకోవడానికి డైరెక్ట్ మా కాలేజీకి వచ్చి మమ్మల్ని అక్కడ హైరింగ్ చేసుకోవడానికి వచ్చారు సార్. అక్కడ వస్తే ఆ సందర్భంలో అక్కడ గ్రూప్ డిస్కషన్లో కొన్ని టేబుల్స్ వేసేసి మమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టారు. ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారు కంపెనీస్ వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేము ఆన్సర్ చెప్తున్నాము. నేను కూడా మొట్టమొదటి ఒక టేబుల్లో కూర్చొని వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉన్నాను. అయితే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను గబగబా లేచి ఆన్సర్ చెప్తూ ఉన్నా షార్ప్గా. అయితే నేను వాళ్ళు అడిగే క్వశ్చన్కి ముందే నేను ఆన్సర్ చెప్పేస్తూ ఉన్నా వాళ్ళకి. ఓకే. అయితే పక్కన వాళ్ళు కూడా నాలాగే టేబుల్స్ వేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇదంతా మొత్తం అయింది, వాళ్ళు క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నారు, మా రెజ్యూమ్ తీసుకొని వెళ్ళిపోయారు. కానీ
తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు అప్పటికి 72% ఉంది ఫైనల్ ఇయర్ లో, నాకంటే 60% ఉన్న వాళ్ళని హైర్ చేసుకోరు అక్కడ. ఎందుకు హైర్ చేసుకోరని మా లెక్చరర్ని పోయి తర్వాత అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రమోద్ నువ్వు చెప్పినావు నీ లెర్నింగ్ బాగానే ఉంది, సెల్ఫ్ లెర్నింగ్ నువ్వు చెప్పగలుగుతున్నావు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నావు, కానీ ఒక ఎంఎన్సి కంపెనీలో నువ్వు జాబ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒక్కరిని పని చేయడం కాదు, నీ పక్కన ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, నీ పక్కన ఉన్నటువంటి సహచరులతో కూడా నువ్వు వాళ్ళని గైడ్ చేస్తూ పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది సార్. ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా వినాలి. నువ్వు నీ ఆన్సర్ మాత్రమే చెప్తున్నావు, నా ఆన్సర్ మాత్రమే అందరు చెప్తున్నది వినడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎస్, గ్రూప్ డిస్కషన్ లో చాలా హెల్ప్ అవుతుంది సార్. అది నాకు అప్పటి వరకు తెలియలేదు అసలు లిజనింగ్ స్కిల్స్ గురించి. వా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలా పర్సంటేజ్ తక్కువ ఉన్నా సెలెక్ట్ అయ్యారు, పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సెలెక్ట్ అవ్వలే. ప్రతి యువత విద్యార్థి ఇది గమనించాలి. ఎస్, కరెక్ట్ సార్. ఫుల్ మాట్లాడడం, నాలెడ్జ్ అంతా డంప్ చేయడం కాదు, వినడం అనేది రావాలి. నాయకుడు అనేవానికి లిజనింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. సూపర్ పాయింట్. ఇది చాలా మొట్టమొదటి విషయం. తర్వాత తీసుకుంటే ఈ అనే లెటర్ తీసుకుంటే ఎంపతి. సింపతి గురించి మనం విన్నాం కానీ ఎంపతి గురించి వినలేదు. ఎంపతి అంటే సహానుభూతి. ఎదుటి వాళ్ళు వాళ్ళ కోణంలో నుంచి మనం ఎప్పుడైతే ఒక నాయకుడిగా మనం ఆలోచించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం లీడర్షిప్ లో ఒక లీడర్ గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను ఒక బెంగళూరులో నా ఫ్రెండ్ ఒక డాక్టర్, తను అక్కడికి వెళ్ళాను. నేను ఒక సందర్భంలో తను హాస్పిటల్కి ఇన్వైట్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక ఎమర్జెన్సీ వార్డులో ఒక పేషెంట్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎమర్జెన్సీ అనేసి యాక్సిడెంట్ అయింది ఆ వ్యక్తికి. అక్కడ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళని, ఎమర్జెన్సీ ఉంది, యాక్సిడెంట్ అయింది, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది, బ్లీడింగ్ అవుతుంది, మా అబ్బాయికి వెంటనే డాక్టర్ని పిలవండి, ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని అడుగుతున్నారు సార్. నేను కూడా అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను. అయితే ఆ డిపార్ట్మెంట్కి స్పెషలైజేషన్కి సంబంధించిన డాక్టర్ ఆ టైంలో అవైలబుల్ లేరు. హాస్పిటల్ వాళ్ళు ఆ వ్యక్తికి చెప్తున్నారు, సార్ ఒక 10 నిమిషాలు డాక్టర్ వస్తున్నారు, మనము ప్రాసెస్ చేద్దాం సార్, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాము, మీ అబ్బాయికి ఏం కాదు, మేము టేకప్ చేస్తామని చెప్పేసి అలా చెప్పడం స్టార్ట్ చేశారు. ఎవరికి? పేషెంట్ వాళ్ళ వ్యక్తికి. ఇలా చెప్తుంటే ఆ వ్యక్తి మాత్రం వినిపించుకోకుండా అరుస్తున్నాడు హాస్పిటల్ వాళ్ళ మీద. మా అబ్బాయికి ఏమన్నా అయితే మాత్రం ఊరుకోను నేను, మా అబ్బాయికి ఏం కాకూడదు అసలుకి, మా అబ్బాయికి ఏమైనా అయితే మాత్రం మీ హాస్పిటల్ వాళ్ళని ఊరుకోను, డాక్టర్ ఎక్కడున్నాడు, ఎంతసేపు పడుతుంది అని అలా అడగడం మొదలుపెట్టాడు. ఈ లోపలనే ఆ డాక్టర్ అట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే ఏమయ్యా సార్, ఇంతసేపు అయింది, మా అబ్బాయి ఎమర్జెన్సీ ఉంది, మా అబ్బాయికి బ్లీడింగ్ అవుతుంది, తొందరగా ఆపరేషన్ చేయాలి సార్ అని చెప్పేసి ఆ డాక్టర్ని అడుగుతూ ఉన్నాడు. మీ అబ్బాయికి ఏం కాదండి, మీ అబ్బాయికి మంచి జరుగుతుంది, నేను ఆపరేషన్ చేస్తానని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాడు సార్ ఆ డాక్టర్. ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటకు వస్తాడు. బయటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి, వాళ్ళ ఫాదర్కి చెప్తాడు, మీ అబ్బాయికి క్షేమంగా ఉన్నాడు, మీ అబ్బాయికి ఏం కాలేదు, అంతా సక్సెస్ అయింది, మంచిగా ఉన్నారు, కాసేపు అయ్యాక చూడొచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక నర్స్ వెళ్తూ ఉంటుంది లోపలికి. ఏమమ్మా మీ హాస్పిటల్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ లేడా, ఇంతసేపు నేను కంగారు పడుతున్నాను మా అబ్బాయికి ఏమైనా అవుతుందనేసి మీరు ఎవరు పట్టించుకోరే అనేసి ఆ నర్సుతో కూడా గొడవ పడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. కాసేపు అయ్యాక ఇదంతా విన్న నర్సు ఒక మాట చెప్తుంది, సార్ మీ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యే ఒక గంట ముందు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాళ్ళ అబ్బాయి శవం ఇంటి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, కుటుంబం మొత్తం కూడా దిగ్భ్రాంతిలో ఉంది, ఏడుస్తూ ఉన్నారు. మేము వెంటనే ఇట్లా మాకు ఒక హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది సార్, ఇట్లా ఎమర్జెన్సీలో ఉన్నారు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది, బ్లీడింగ్ అవుతుంది సార్, ఇది మీరు చేయగలిగే కేసు మాత్రమే సార్ అని చెప్తే, వెంటనే మా అబ్బాయి లాగా ఇంకొక అబ్బాయి ప్రాణం పోకూడదన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేశాడు సార్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు సార్ సిస్టర్. అప్పుడు ఆలోచిస్తాడు, అయ్యో నేను అనవసరంగా తిట్టుకున్నానే డాక్టర్ని, అనవసరంగా నేను తప్పుగా ఆలోచించానే అనేసి ఆ విధంగా ఆలోచిస్తాడు. చూడండి ఇక్కడ ఎంపతి అంటే అవతల వాళ్ళ కోణంలో ఉండి మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో, లాస్ట్లో తెలిసింది యాక్చువల్ వాస్తవానికి అతనికి, ఫస్ట్ స్టార్టింగ్ లో తెలియలే. అంటే ఆ విధంగా ఒక నాయకుడు అనేవాడు ప్రతి సందర్భంలో కూడా సహానుభూతితోటి మెలగాలి సార్. సో ప్రతి యువత విద్యార్థి కూడా చిన్ననాటి నుంచి అలవాటు చేసుకోవాలి. క్లాస్ రూమ్ లో శ్రద్ధగా విన్నప్పుడే ఏదైనా వంట పడుతుంది. కరెక్ట్. అండ్
టీచర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ కోణంలో ఆలోచిస్తేనే అది ఈజీగా అర్థమవుతుంది. ఎస్ కరెక్ట్. అంటే నాకు అర్థమైతే లేదా అని ఇటువైపు ఆలోచించకుండా అవును, అటువైపు నుంచే రావాలి. ఎస్ కరెక్ట్ సార్. వండర్ఫుల్. ఇప్పుడు ఎంఎన్సీస్ కంపెనీలో ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నాం అంటే వాళ్ళ దృక్కోణం ఏంటిది, వాళ్ళకి ఏమి ఇవ్వాలని చూడాలి తప్ప నాకేం వచ్చో చెప్పడానికి పోలేదు కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైపోయిందండి సార్, 18 ఏళ్ళ వరకు 20 ఏళ్ళ వరకు మనము ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాం. 20 ఇయర్స్ కాగానే మనం జాబ్ కోసం కంపెనీస్కి వెళ్తున్నాం, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం. అయితే కొన్ని వందల ఇంటర్వ్యూలు నేను కూడా ఫేస్ చేసిన సార్, నేను కూడా ఫెయిల్ అయినా. స్టార్టింగ్లో పోనీ నాకు కూడా జాబ్ ఎవరు ఇవ్వలేదు. అయితే నాకు అర్థమైన క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను రెజ్యూమ్లో తీసుకుపోయి నాకు హార్డ్ వర్క్, నేను రీడింగ్ బుక్స్ అని, నాకు జావా వస్తుంది, C++ వస్తుందని అన్ని మనం రెజ్యూమ్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కూడా నాలాంటి ఒక మనిషి అని నాకు ఒక సందర్భంలో అర్థమైంది సార్. అసలు వాస్తవానికి నాకు కూడా ఆ రెజ్యూమ్లో ప్రిపేర్ చేసిన సబ్జెక్ట్ నాకు కూడా రాదనే విషయం అవతల వాళ్ళకి తెలుసు. కంపెనీస్ ఏం చూస్తుందంటే మనలో ఈ వ్యక్తి ఈ కంపెనీకి హైర్ చేసుకుంటే నేర్చుకునే తత్వం ఉందా లేదా, లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా, అది నిలబడగలుగుతాడా లేదా అనేది విషయాలు చూస్తారు సార్. అది ఇది ఏంటంటే ఎప్పటి నుంచి మనకి ఈ విషయాలు అనేవి అలవాటు చేస్తారంటే, మనకు డే 1 నుంచే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే రోజు మనకు సిలబస్ ఎట్లయితే చెప్తారో అట్లా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే పదాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు కనుక రోజు ప్రాక్టీస్ చేపిస్తే వాడు జాబ్ ఎక్కే టైంకి ఒక 200 సార్లు ఒక 500 సార్లు చెప్పగలుగుతాడు. చెప్పి మన మైండ్కి ట్యూన్ అవుతుంది సార్. మీరు సీఎం రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టినా చెప్తాడు, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టినా చెప్తారు. అక్కడ అంటే ఎదుటి వ్యక్తి ఎవరున్నా కూడా ధైర్యంగా తన గురించి తను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తారు. యాక్చువల్లీ ఇది జరగట్లేదు, బయట ఎవరు నేర్పించట్లేరు. సూపర్ లీడర్షిప్. ప్రతి యువత, ఇది చూస్తున్న యువత విద్యార్థులు చదువుతో పాటు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎల్ ఫర్ లిజనింగ్, ఈ ఫర్ ఎంపథీ. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫర్ అకాడమిక్ స్కిల్స్. మనం ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ బిజినెస్ లో చేస్తున్నా సరే, దానికి సంబంధించినటువంటి స్పష్టమైన నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఎప్పుడైతే మనకు స్పష్టంగా తెలుస్తుందో, ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే అవగాహన ఉంటుందో, అవతల వాళ్ళకు మనం చెప్పేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మనము నేర్చుకుంటూ మన సహచరులకు నేర్పించాలి. అది లీడర్ యొక్క ముఖ్య లక్షణం. అంటే అకాడమిక్ స్కిల్స్, అది చేస్తున్న రంగం ఏదైనా పర్లేదు, బిజినెస్ కావచ్చు, వృత్తిపరంగా జాబ్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ కావచ్చు, సేల్స్ మ్యాన్ కావచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు. ఎవరు ఎందులో ఉంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఆ సంబంధించినటువంటి నాలెడ్జ్ స్పష్టంగా తెలిసి ఉండాలి, నేర్చుకునే తత్వం ఉండాలి. లీడర్కు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఇది కూడా ఒకటి లీడర్షిప్ స్కిల్స్ లో. వండర్ఫుల్. ఎల్ ఫర్ లిజనింగ్, ఈ ఫర్ ఎంపథీ, ఏ ఫర్ అకాడమిక్ స్కిల్స్. అల్టిమేట్ ప్రమోద్. SLEA. నెక్స్ట్ డి అంటే డిసిప్లిన్ అంటాను సార్. ఫస్ట్ డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది ఒక నాయకుడికి ఉండాలి. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి ఇక్కడికి 10:30కి ఇన్వైట్ చేశారు మీరందరూ కూడా. మన హైదరాబాద్లో ఒక కామన్గా మనం అనుకునేది ఏంటంటే 10:30కి పిలిస్తే 11:30కి రావడం జనరల్గా అలవాటు. ఇండియన్ పంక్చువాలిటీ అని ఒక పేరు ఉంది. వాస్తవానికి మేనేజ్మెంట్ గురించి చెప్తూ కూడా లేటుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎస్, టైం మేనేజ్మెంట్ అన్నారు. ఆ పదం చాలా గొప్పది సార్. మీరు 10:30కి ఇన్వైట్ చేస్తే నేను 11:30కి వచ్చి నేను లీడర్షిప్ గురించి మీ దగ్గర నేను సమాధానం చెప్తానంటే నన్ను తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి నేను అర్హుని కాదు ఆ సందర్భంలో. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే డిసిప్లిన్గా క్రమశిక్షణ అనేది ఉండాలి. అది చేస్తున్న ఏ ప్రొఫెషన్ అయినా సరే, దాంట్లో మనము ఒక లీడర్గా ఎదగాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం క్రమశిక్షణ సార్. అంటే విద్యార్థి దశలో ఉండే డిసిప్లినే కొనసాగించాలి. 10th వరకు అల్టిమేట్ డిసిప్లిన్ నేర్పించబడుతుంది. అవును. కానీ ఇంటర్మీడియట్ వరకు ఓకేనే. కానీ డిగ్రీ నుంచి అది అవసరం లేదా అనుకుంటాం. అవును, కరెక్ట్. కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయినప్పుడు, సొంతగా ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు ఇది మళ్ళీ అవసరం పడుతుంది. లీడింగ్ అంటే ఆర్గనైజ్ గా చేసుకోవడం కూడా, టైం మేనేజ్మెంట్, టైం ని ఆర్గనైజ్ గా చేసుకోవడం కూడా, ప్రయారిటరైజ్ గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది లీడర్ కి చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ గా ఎదిగే క్రమంలో టైం ని ఎవరు కూడా వేస్ట్ చేసుకోకూడదు. అది విద్యార్థి దశ నుంచి ఇంకా నేర్చుకుంటే చాలా ఉత్తమం. బాగుంది, డిసిప్లిన్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఈ సార్ ఎమోషనల్గా మనకు బాండింగ్. అంటే ఎమోషనల్గా మనం ఎంత స్టాండర్డ్గా ఉంటే, మన భావోద్వేగాలను మనము ఎంత కంట్రోల్ చేసుకుంటే పరిస్థితులు ఎలాగైనా వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎలాగైనా వస్తాయి. చేస్తున్న బిజినెస్ అయినా, చేస్తున్న వృత్తి అయినా, ఏదో ఒక సందర్భంలో మనల్ని ధీటుగా ఎదుర్కొనే వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళతో మనము
రాణించే క్రమంలో మనం ఖచ్చితంగా మన భావోద్వేగాలను ఒక లీడర్గా ఎదిగే క్రమంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మైండ్ని, మన బాధని, కోపాన్ని, మన ఆవేశాన్ని అన్నిటిని కూడా ఒక లీడర్గా ఎదిగే క్రమంలో ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి సార్. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీస్లో. వండర్ఫుల్. యాంగర్ అంటే మనకు వచ్చినట్టు కాకుండా దాన్ని బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో కొన్ని సందర్భాల్లో మిస్టేక్ చేస్తూ ఉంటాం. మనిషి సహజ లక్షణం తప్పులు చేయడం. కానీ తప్పులు చేసినప్పుడు రైట్ గైడెన్స్గా మనము లీడర్గా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము, మనము నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించినప్పుడే మనం ఒక లీడర్గా సక్సెస్ అవుతాం. వావ్, రైట్. ఇది సార్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే రోల్ మోడల్. మనం అందరిని అడుగుతాం, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, నీ రోల్ మోడల్ అంటే, నీ రోల్ మోడల్ ఎవరు, నీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు అంటే మా ఫాదర్ అంటారు, మా మదర్ అంటారు, లేదంటే ఎక్కువగా మంది చెప్పేవాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం అంటారు, ఫిలిం స్టార్ పేర్లు ఇలా చెప్తూ ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటున్నావు, కానీ వాళ్ళలో ఎలాంటి నాయకత్వ లక్షణాలు నువ్వు నేర్చుకున్నావు నీ లైఫ్లో? అందులో ఏది నీలో నువ్వు ఆ వ్యక్తి నుంచి ఎటువంటి విషయాలు నేర్చుకున్నావు? ఫాలో అందరూ అవుతున్నాము, కానీ ఆ వ్యక్తి నుంచి కొన్ని విషయాలు మంచివి కూడా ఉంటాయి కదా, ఒకటి రెండు మిస్ అవుతుంటాయి. అది నార్మల్, అది ఎవరికైనా ఉంటుంది, సహజం. కానీ మంచి విషయాలను నువ్వు నేర్చుకున్నప్పుడే కదా అతన్ని రోల్ మోడల్గా తీసుకున్నది. దీనికి ఒక సంఘటన చెప్తాను సార్. ఒక సాధువు ఒక సరస్సు ఏమటి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులో ఒక తేలు అందులో పడి కొట్టుకుంటూ ఉంటుంది, ప్రాణం పోయే స్థితిలో ఉంటుంది. ఆ సాధువు ఏం చేస్తాడంటే దాంట్లో చేయి పెట్టేసి ఆ తేలుని తీసి బయట పడేద్దామని చూస్తూ ఉంటాడు. పడేసే క్రమంలో అది కుడుతుంది సార్. తేలు కుట్టగానే మళ్ళీ ఇట్లా అమ్మో బాబోయ్ నొప్పి వచ్చేసింది అనేసి మళ్ళీ అందులోనే పడేస్తాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేస్తాడు. అలా థర్డ్ టైం అటెంప్ట్ చేస్తాడు, ఫోర్త్ టైం అటెంప్ట్ చేస్తాడు. కుడుతూనే ఉంటుంది. అలా ఒక సెవెంత్ టైం ఇట్లా తీసి బయట పడేస్తాడు. ఇక్కడ ఆ వ్యక్తి అలా తీసేస్తూ ఉంటే అక్కడ ఒక బాటసారి దీన్నంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వీళ్ళని, ఈ సాధువుని. తర్వాత సాధువు దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇంత పెద్ద సాధువు, మీరు ఇంత పెద్ద మనిషి, మీకు తెలుసు కదా తేలు కుడుతుందని, ఆ సరస్సులోకి వెళ్ళి మీరు ఎందుకు తేలు తీసేస్తున్నారు? మీరు ఆ తేలు యొక్క సహజ లక్షణం కుడుతుందని మీకు తెలుసు కదా, తెలిసినా కూడా మీరు ఎందుకు తీసేస్తారు, చేయకూడదు కదా అనేసి ఆ వ్యక్తి ఆ సాధువుని అడిగితే, సాధువు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే తేలు యొక్క సహజ లక్షణం కుట్టడం. తేలు తాను చనిపోతున్నప్పుడు కూడా తన సహజ లక్షణాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. మనిషిగా నేను కూడా అవతల వాళ్ళకి సాయం చేయాలన్న మానవత్వం ఎప్పుడైతే ఉందో అది నా సహజ లక్షణం. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకోవాలి. రక్షించడం నా సహజ లక్షణం, కుట్టడం దాని సహజ లక్షణం. ఒక చిన్న జీవికే దాని ప్రాణం పోతున్నా కూడా, అది విలువిల్లాడుతున్నా కూడా దాన్ని సహజ లక్షణాన్ని కోల్పోలేదు. మనిషిగా సాయం చేసే గుణం ఉంది నాకు, నేను కూడా నా సహజ లక్షణాన్ని కోల్పోను, నేను కూడా సాయం చేస్తాను అనే విషయాన్ని క్లుప్తంగా ఆ సాధు అక్కడ బాటసారికి చెప్పడం జరుగుతుంది. సహజ లక్షణాలతో ఉన్న వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకోవాలి. వండర్ఫుల్ స్టోరీ. తర్వాత వచ్చేసి ఎస్ అంటే సిన్సియారిటీ. అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ నిజాయితీ ఉండాలి. నేను చేస్తున్న పనిలో నిజాయితీ ఎప్పుడైతే ఉంటుందో అవతల వాళ్ళు నన్ను దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పే విషయాన్ని నేను ఇంప్లిమెంట్ చేయకుండా అవతల వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక లీడర్గా ఎదిగే క్రమంలో నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అమలు పరిచేలాగా ఉండాలి, వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవాలి. అప్పుడే మనకు సిన్సియారిటీ, అవతల వాళ్ళలో మన నిజాయితీ మనం ఎప్పుడైతే ఉంటామో వాళ్ళు కూడా ఆ విషయాలని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సిన్సియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్గా. ఓకే, నైస్. హెచ్ అంటే హార్డ్ వర్క్ అంటే కఠోర శ్రమ ఉండాలి సార్. చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా, వృత్తి కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, ఏదైనా స్టడీస్ అయినా ఏదైనా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ ప్రొఫెషన్లు కావచ్చు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాడు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటాడు. అంటే మనం చేస్తున్న పని ఏదైతే ఉందో నిరంకుశతత్వంగా కఠోర శ్రమతో ఎప్పుడైతే ఆ పనిని మనము సక్సెస్ అయ్యే వరకు మనము నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఒక లీడర్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. వండర్ఫుల్. హార్డ్ వర్క్, శ్రమించకపోతే ఏది రాదు. ఎస్, కరెక్ట్ సార్. ఇప్పుడు ఎంత స్మార్ట్ వర్క్ ఉన్నా హార్డ్ వర్క్ నుండే వస్తుంది స్మార్ట్ వర్క్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మీరు ఎక్కడైనా ఒక ఫ్యామిలీకి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద గడియారం కనిపిస్తుంది. గడియారం చూడగానే గడియారం ఇలా తిరుగుతూ ఉంటుంది క్లాకింగ్ వైజ్. అయితే క్లాకింగ్ వైజ్ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి టిక్ 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 అని సౌండ్ ఒకటి వస్తుంది. అయితే ఈ వ్యక్తి ఆ గడియారం అడుగుతున్నాడు, ఎప్పుడు నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటావు కదా, ఇట్లా తిరుగుతూనే ఉన్నావు కదా, ఎప్పుడు నీకు రెస్ట్ తీసుకోవాలనిపించలేదా అనేసి ఆ గడియారాన్ని అడుగుతూ ఉంటాడు అనమాట. పెద్ద గడియారం సార్ అది. అయితే ఆ గడియారం ఆ వ్యక్తికి ఏం చెప్తుందంటే, సార్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు కదా, ఈ టిక్ 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 ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అదే నా రెస్ట్ సార్ అనేసి అతనికి ఒక మంచి విషయాన్ని బోధిస్తుంది అనమాట. సౌండ్ కు మధ్యన వచ్చేదే నా రెస్ట్. ఎస్, అంటే నిరంతరం మనం చేసే పని ప్రయత్నిస్తూ ఉండాలి. అలాంటి లక్షణాలను ఒక లీడర్గా మనము పెంపొందించుకోవాలి. హార్డ్ వర్క్ నేచర్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్. చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా నేటి యువత విద్యార్థులు అడాప్ట్ చేసుకోవాల్సిందే హార్డ్ వర్క్. ఇప్పుడు యువత ఈ రోజు తీసుకుంటే చాలా మంది యువత ఏంటంటే ఈ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇన్స్టాంట్ మనీ వైపు అడుగుపెడుతున్నారు. కానీ ఏ బిజినెస్ లైనా తీసుకోండి, మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం నుంచి నేను వచ్చినటువంటి వ్యక్తిని, తను వ్యవసాయం అనే పదంలోని సాయం ఉంది. ఎప్పుడు కూడా తాను చేస్తున్న ప్రొఫెషన్ లో పొద్దున్న లేస్తే తాను చేసే పని మీద దృష్టి పెడుతూ డిసిప్లిన్ గా చేస్తూనే ఉంటాడు. ఒక సందర్భంలో రీసెంట్ గా నేను అతను అడగడం జరిగింది, నీకు సంవత్సరానికి 2 సార్లు పంట వస్తుంది కదా, ఎంత సంపాదించావు ఈ సంవత్సరము, ఎందుకు ఇంకా కష్టపడుతూనే ఉన్నాం, మేము అందరం సంపాదిస్తున్నాం కదా, హ్యాపీగా కూర్చోవచ్చు కదా, మా దగ్గరకు వచ్చేసి మాతో టైం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని అడిగితే ఆయన చెప్పిన ఒక బలమైన రీజన్ ఏంటో తెలుసా సార్, చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా దాంట్లో ప్రాఫిట్స్ వస్తాయా లాస్ వస్తాయా. ఈరోజు చాలా మంది యువత ఇమీడియట్గా ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో డబ్బులు రావాలి, ఈరోజు నేను జాబ్ ఎక్కితే నాకు ఇమీడియట్గా 1 lakh శాలరీ కావాలి. ఎలా వస్తుంది సార్ 1 lakh శాలరీ? ఇంపాసిబుల్. ఏ విధంగా వస్తుంది? మన 40 years 50 years నుంచి తీసుకుంటే మీ నాన్నగారు ఏమన్నారు? మా నాన్నగారు ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు సార్. ఆయన అడిగిన నేను క్లియర్గా, ఎంత పంట తీసావు ఈ సంవత్సరం, నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయనంటే లెక్క తీసి చూస్తే ఆయనకైనా పెట్టుబడి వచ్చేసి 1 లక్ష రూపాయలు అయితే మొత్తం ఖర్చులు పోగా మిలిగింది ఏంటంటే ఇంకా 10,000 అప్పు, లాస్. మరి ఆయన పడ్డ శ్రమ వచ్చేసి 6 నెలల కష్టం, అయినా కూడా ఏ రైతు ఆపలేదు, ఏ ప్రభుత్వాలు ఆపలేదు. కానీ తనలో ఉన్నది ఒకటే, నేను పని చేస్తే, నేను వ్యవసాయం చేస్తే 10 మంది అన్నం తింటున్నారు, అది 10 మందికి ఆకలి దొరుకుతుంది, అన్నం అనేది దొరుకుతుంది. అంటే నేను ఒక్కడిని నష్టపోతుంటే నా కుటుంబమే అప్పులో ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఆనందంగా ఫుడ్ తినడానికి ఉపయోగపడుతున్నా అన్న ఆనందంతో ఉన్నారు. ఎస్, అయితే ఇక్కడ ఎందుకు దీన్ని ఇన్సిడెంట్ నేను చెప్పడం జరిగిందంటే, మనం ఒక ఫార్మర్ నుంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగడానికి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. ఫార్మర్ లో అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఎస్, ఎవరు ఏం చెప్పినా ఇగో ఈ పంట వేస్తే ఇది వస్తుంది అంటే వింటాడు. ఎస్, కరెక్ట్. ఎదుటి వాళ్ళ పైన ఎంపతి ఉంటది. కరెక్ట్. అరే నేను ఈ సీడ్స్ పెట్టాను, వేరే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అని ఎదుటి వాళ్ళ వైపు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్, ఇక్కడ స్టూడియో ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఏదైనా ఒక వ్యక్తి, ఇదే మన ఒక ఇల్లు గృహప్రవేశం అనుకుందాము, మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇంటికి. ఇన్వైట్ చేస్తే ఇది యువత కరెక్ట్ అవుతుంది. ఇది ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో, ఇంటికి వెళ్ళగానే నాకు ఉబ్బరిస్తుంది, ఒక ఫ్యాన్ వేయమని స్విచ్ చేయమని చెప్పేసి నేను అవతల వాళ్ళని ఒక ఫ్రెండ్ అడిగితే అతను పోయేసి ఆ స్విచ్ ఆన్ చేశాడు. స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ వెలగలేదు. నెక్స్ట్ ఏం చేసినట్టు సెకండ్ స్విచ్ ఆన్ చేసిండు, సెకండ్ స్విచ్ కూడా ఆన్ కాలేదు, ఫ్యాన్ వెలగలేదు ఫ్యాన్. తర్వాత థర్డ్ స్విచ్ వేస్తాడు, ఫ్యాన్ తిరగలేదు. అట్లా 6th స్విచ్ వచ్చే వరకు లేగానే ఫ్యాన్ తిరిగింది. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పినంటే, నువ్వు చేస్తున్న పనిలో ఒక్కసారి ఫెయిల్యూర్ వస్తే నువ్వు వెనక్కి తిరిగి అమ్మో నేను ఫెయిల్ అయిపోయాను కదా, నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతానో కాదో, నేను చేస్తున్న వృత్తిలో సక్సెస్ అవుతానో కాదో అనేసి బాధపడుతూ కూర్చున్నావే. మరి నీకు అక్కడ ఫ్యాన్ వెలగలేదంటే 1 స్విచ్ కాకపోతే 2 స్విచ్ కాకపోతే 3 స్విచ్ కాకపోతే 4 స్విచ్ అయితే వేసినావు కదా, ట్రై అయితే చేసినావు కదా, ఏం పోయింది అక్కడ? ఇక్కడ కూడా ప్రయత్నం చేయి. నువ్వు చేస్తున్న ప్రొఫెషన్ ఏదైనా సరే ఆ వృత్తిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. ఫెయిల్యూర్స్ అనేవి కామన్ సార్, ఎవరికి రాలేదు చెప్పండి ఫెయిల్యూర్స్? నేను ఫెయిల్యూర్స్ పే చేయకుండా వచ్చి ఈ రోజు కూర్చున్నాను ఇక్కడ. మీరు ఇక్కడ కొన్ని 100,000 మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఒకేసారి వచ్చింది ఇక్కడికి. ఎగ్జాక్ట్లీ రైట్, వండర్ఫుల్, ఇట్స్ ట్రూ. ఫెయిల్యూర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఫెయిల్యూర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మనము బిజినెస్ మ్యాన్ గా ఇప్పుడు యువత మెయిన్ గా ఏంటంటే
వాళ్ళు స్వయం ఉపాధి వైపు కొంచెం చేంజెస్ వస్తున్నాయి సార్. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇది ఇంకా మారుతుంది ఇప్పుడు. ఉపాధి అవకాశాలు ఏర్పరచుకుంటున్నారు. అట్లాంటి అవకాశాలు మన ఇండియాలో ఉన్నాయి మన దగ్గర. సొంతంగా ఎదగడానికి కావాల్సిన అన్ని ఉన్నాయి. హెచ్ ఫర్ హార్డ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఐ ఇంటరాక్షన్ విత్ టీమ్ మెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా గ్రూప్ డిస్కషన్స్ లో నేను చెప్తూ ఉంటాను, టీంలో కొంతమంది వ్యక్తులు కొంచెం వర్క్ స్లోగా చేస్తుండొచ్చు, కొంతమంది వేగంగా పరిగెత్తుతుండొచ్చు, కొంతమంది సక్సెస్ ఈజీగా వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. కానీ చేసే పని మాత్రం ఎప్పుడు కూడా ఆపొద్దు. దాంట్లో వెళుతున్న క్రమంలో చేసే పనిలో ఇబ్బందులు వస్తే పని చేసే విధానాన్ని మార్చుకోవాలి, కానీ పనిని మాత్రం ఎప్పుడు చేంజ్ చేయకూడదు. పని చేస్తున్నంత వరకు సక్సెస్ వస్తుంది, ఆపితేనే ఫెయిల్యూర్. ఏ ప్రొఫెషన్ అయినా సరే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మరి నువ్వు ఆ ప్రొఫెషన్ లో చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఏం నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసారో ఆ విషయాలు నువ్వు నేర్చుకొని కాపీ చేసుకొని నీ మెంటర్ సహాయంతో, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మెంటర్ అనేటోడు ఉండాలి. మెంటర్ అనే వ్యక్తి లేకపోతే అసలు మనం ఏం చేయలేము. మెంటల్ ఎక్కిపోతారా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అది గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా సామెత. ఖచ్చితంగా చేస్తున్నది అతను ఫాదర్ అయ్యి ఉండొచ్చు, మదర్ అయ్యి ఉండొచ్చు, లేదా టీచర్స్ అయ్యి ఉండొచ్చు, నీ పైన నీ బాస్ అయ్యి ఉండొచ్చు, నీ పైన సీనియర్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచి సరైన గైడెన్స్ తీసుకోవాలి. నీకు తెలియని విషయాలను చర్చిస్తూ ఉండాలి లీడర్ తోటి. లీడర్ కూడా వాళ్ళు ఏదైనా తప్పులు మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి రైట్ డైరెక్షన్ ఇస్తూ, వాళ్ళకి ఈయన నేర్చుకున్నటువంటి విషయాలను ఆయనకు ఎప్పుడైతే నేర్పిస్తాడో, సహచార భావంతో వాళ్ళలో ఆ నైపుణ్యాలు ఎప్పుడైతే నేర్పించగలుగుతాడో ఆ వ్యక్తులు కూడా సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. వాళ్ళు మనల్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో పరిగెత్తుతూ ఉంటారు. వండర్ఫుల్. లాస్ట్ లెటర్ పి, లీడర్షిప్ లో వచ్చేసి పి అంటే ప్లానింగ్ ఉండాలి సార్. చేస్తున్న పని ఏదైనా సరే, ఇప్పుడు నేను లీడర్గా వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే ఫస్ట్ నాకు ఒక లీడర్గా ఎదిగే క్రమంలో నా టీమ్మేట్స్తో, నా సహచరులతోటి నేను మాట్లాడుతున్న క్రమంలో నేను చేస్తున్న పని మీద విజన్ లేదు, నాకు గోల్ లేదు, డ్రీమ్ లేదు, ఏం లేదు, చేస్తున్న పని మీద క్లారిటీ లేదు. నాకే క్లారిటీ లేనప్పుడు నేను అవతల వాళ్ళకి ఎలా క్లారిటీగా చెప్పగలుగుతాను? అంటే చేస్తున్న పని ఏదైనా సరే దాని మీద స్పష్టమైన నాలెడ్జ్ ఉండాలి, దానికి ప్రణాళిక ఉండాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి సార్. ఆచరణ 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 ఆచరణ. వండర్ఫుల్. లెర్నింగ్ నేర్చుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. లెర్నింగ్ నేర్చుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. లీడర్షిప్ ఈ యాక్రోనిమ్ లోనే అన్ని ఉన్నాయి. రైట్. ఈ లీడర్షిప్ ఇవన్నీ క్వాలిటీస్ కలిగి ఉంటే ఒక విద్యార్థికి, ఒక యువతకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటివి? ఇప్పుడు ఈ లీడర్షిప్ అనే యాక్రోనిమ్ మీకు చెప్పాను, దీంట్లో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ ఈ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు అనేది ఫస్ట్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని మనము అవలంబించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పదాలు చెప్పాను లీడర్షిప్ అనే యాక్రోనిమ్ ద్వారా, ఇవి ఫస్ట్ నా పర్సనాలిటీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇండివిజువల్ గా సెల్ఫ్ లీడర్షిప్ అనేది నేర్చుకోవాలి. దాంట్లో నేర్చుకున్నప్పుడు మాత్రమే మనము ఒక లీడర్గా సక్సెస్ అవుతాము. మనం అప్పుడు నేర్చుకుంటేనే లీడర్గా సక్సెస్ అవుతాము. మనమే నేర్చుకోకపోతే అవతల వాళ్ళని ఎలా లీడ్ చేయగలుగుతాం? రైట్. ఇది ఇంకొక ప్రశ్న ప్రమోద్ సార్. ఒక ఎంప్లాయీ నుండి ఎంటర్ప్రీనర్ అవ్వడానికి ఈ క్వాలిటీస్ ఉపయోగపడ్డాయా? 100% ఉపయోగపడతాయి. సో ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మంత్లీ హ్యాపీగా శాలరీ వస్తుంది. ఒక 2 years ఇంకో కంపెనీ మారితే శాలరీ హైక్ ఉంటుంది కదా. సెల్ఫ్ ఎంటర్ప్రీనర్ గా ట్రాన్స్ఫార్మ్ అయితే రిస్క్ ఎక్కువ కదా. దీని గురించి నేటి యువతకి యూ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. సూపర్ సార్. అసలు బిజినెస్ మ్యాన్గా ఎదగడం అనేది చాలా గొప్ప వరం. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో బిజినెస్కు సంబంధించిన స్కిల్స్ ఎవరు కూడా నేర్పించారు సార్. ఎందుకంటే బిజినెస్ చేసిన వాళ్ళు మన ఫ్యామిలీ సర్కిల్లో ఎవరు కూడా ఉండరు, జనరల్గా ఉండరు. ఎవరు ఉంటారు జనరల్గా అంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ ఎవరు ఉంటారంటే జాబ్ చేస్తున్న వాళ్ళే ఉంటారు. కామన్గా చిన్ననాటి క్రమంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎవరైనా ఒక ఫ్యామిలీ వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు అతను అడిగేటువంటి మొట్టమొదటి క్వశ్చన్, ఈ 6th standard వరకు ఒక స్థాయిలో ఉంటారు. జనరల్గా ఎవరిని అడిగినా కూడా ఏమవుతావు బాబు, ఏం చేస్తున్నావు అని అడగగానే డాక్టర్, IAS, IPS అవే చెప్తా ఉంటాం, ఇలా చెప్తూ ఉంటాం. కానీ లాంగ్ రన్ లో అది మారుతూ ఉంటుంది. కానీ బిజినెస్ మ్యాన్ గా ఎదగాలన్నటువంటి ఏదైతే ఆశ ఉందో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. ఎలా ప్రమోద్ ఒక ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగడానికి ఏంటి సీక్రెట్?
అది చెప్పాలి. సార్ బిజినెస్ మ్యాన్ అంటే మధ్య తరగతి వ్యక్తి కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగొచ్చు సార్. అది ఎలా ఎదగొచ్చు అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ బిజినెస్ మ్యాన్ కి నేను ఎదగాలనుకున్నప్పుడు డైరెక్ట్ బిజినెస్ మ్యాన్ గా నేను రాలేను ఫస్ట్. ఎందుకంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితులు చూసుకోవాలి. ఫస్ట్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి గొప్ప వరం ఏంటంటే జాబ్ ఎక్కాలి సార్. జాబ్ ఎక్కాలి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి మనల్ని పేరెంట్స్ కానీ మన చుట్టుపక్కల కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ అందరూ కూడా నేర్పించినటువంటి విషయం ఏంటంటే మంచి జాబ్ చేసుకో బిడ్డ, జాబ్ వస్తుంది, జాబ్ వస్తే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే కార్ వస్తుంది, కార్ వస్తే ఇల్లు కట్టుకుంటావు, తర్వాత చచ్చిపోతావు. అంతే. అంటే మన లైఫ్ ని డిఫైన్ చేసారు. ఎవరు డిఫైన్ చేశారు అంటే పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, సొసైటీ డిఫైన్ చేసింది సార్. ఇది అర్థం కావాలి అసలు యాక్చువల్ బిజినెస్ మ్యాన్ గా ఎదగాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ళ నుంచి బయటపడాలి. యాక్చువల్లీ అక్కడ ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాము. ఇది విని మనకి ఏమైపోద్దంటే జాబ్ కోసమే చదువుకుంటున్నాం తప్ప బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని మాత్రం చదువుకోవట్లేము. మీరు బిజినెస్ మ్యాన్ గా ఎదగాలనుకున్నప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తికి నిజంగా జాబ్ అనేది గొప్ప వరం సార్. మీకు ఎక్కడ ఐడియా వచ్చింది ప్రమోద్? సార్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ గా నేను డైరెక్ట్ గా నేను బిజినెస్ మ్యాన్ లోకి వెళ్ళలేదు సార్. నేను చేస్తున్న జాబ్ చేసుకుంటూ దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించాను. కానీ బిజినెస్ మ్యాన్ గా ఎదగాలన్న కళ మాత్రం ఉంది సార్. ఈ రోజు గట్టిగా ఉంది చిన్నప్పటి నుంచి బలంగా. కానీ ఫైనాన్షియల్ స్థాయి మా నాన్న దగ్గర నుంచి నాకు సపోర్ట్ లేదు ఆ రోజు పరిస్థితులు. ఎందుకంటే అట్లా మా నాన్నని తప్పుపట్టట్లేను. మా నాన్న మమ్మల్ని చదివించాడు. దానికి మా నాన్నకి కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఆయన స్థాయి వరకు అక్కడ చదివించాడు. కానీ నేను ఏం చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఏం చేయాలి అనేది ఆలోచించుకొని నేను నాకు నచ్చినటువంటి ఫీల్డ్ లో నేను ఫ్రీలాన్సర్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ లో కొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నాను. సో రియల్ ఎస్టేట్ కెరియర్ స్టార్ట్ చేశాను సార్. నేను ఫస్ట్ ఇనిషియల్ ఓన్ గా స్టార్ట్ చేశాను ఫ్రీలాన్సర్ గా. నా జాబ్ చేసుకుంటూనే రోజు ఒక 3 నుంచి 4 గంటలు నేను నా పని చేసుకుంటూ నా టైంని అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఆ బిజినెస్ లో నేను అడుగులు వేశాను. ఆ బిజినెస్ లో అడుగులు వేసే క్రమంలో గొప్ప మెంటర్స్ కలిసారు. మీలాంటి వ్యక్తులు మాకు ఎంతో మంది పరిచయం అయ్యారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ విన్నాం. మేము ఫెయిల్యూర్స్ని ఎట్లా ఫేస్ చేయాలో నేర్చుకున్నాము. టీమ్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నాము. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాము. అసలు బిజినెస్ మ్యాన్ గా ఎదగడానికి ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది, అసలుకు ఎంత ఓపిక పట్టాలి, అసలు బిజినెస్ మ్యాన్ గా ఎదగడానికి మనకు కావాల్సిన లక్షణాలు, ఎలాంటి లక్షణాలు నేర్చుకోవాలనే విషయాలని గొప్ప మెంటర్స్ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. లాంగ్ రన్ లేదంటే ఏది ఒక్క రోజుతో స్టార్ట్ కాదు సార్. అంతే, ఏదైనా టైం పడుతుంది. ప్రెసెంట్ ఏ బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది? చాలా ఉన్నాయి సార్. యువతకి ఈ రోజు ఒకటంటూ బిజినెస్ లేదు. ప్రమోద్ ఏ బిజినెస్ లో ఉన్నారు? సో నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఉన్నాను సార్. కొన్ని వందల మందికి గైడ్ చేస్తున్నాను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో. అంటే అందులో గైడ్ చేస్తూ ఎదుగుతూ రెండు వైపులా వెళ్తడం జరుగుతుంది. ఎస్ సార్, కరెక్ట్ సార్. చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా బిజినెస్ మ్యాన్ గా ఎదగాలనుకున్నప్పుడు ఒకటే మనం నిశ్చయించుకొని రావాలి. ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ సంవత్సరం సెట్ అవ్వడానికి టైం పడుతుంది సార్. అంటే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. నన్ను విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్యామిలీ సర్కిల్లో. కానీ ఈ రోజు ఆ వ్యక్తులు నన్ను కలవడానికి నేను టైం ఇవ్వాల్సిన సందర్భం ఉంది. అంటే విమర్శించడం అనేది కామన్, ప్రతి వ్యక్తి కూడా పొట్టుగా తిడతారు సార్. ఎవరైనా ఏం చేసినా విమర్శలు తప్పవు. మంచి చేసినా వస్తుంది, చెడు చేసినా వస్తుంది. మా అంటే పిఎస్ఎస్ఎం లో ఒకటి చెప్తారు మా బ్రహ్మర్షి పత్రిజీ సార్, లోకులు ఇనుప మొక్కు కాకులు. కరెక్ట్, సూపర్ సార్, చాలా మంచి వర్డ్. ఏ దశలో ఉన్నా అది జరుగుతూనే ఉంటుంది. కరెక్ట్, దాన్ని ఓవర్కమ్ చేసి స్థాపించి ఇంత ఎదగడమే గ్రేట్. ప్రమోద్, నైస్. సో చివరగా మన యువతకి యువర్ మెసేజ్. సార్, యువత ఫస్ట్ టైం వేస్ట్ చేయడం బంద్ చేయాలి సార్. రీల్స్ చూడడం బంద్ చేయాలి. చాలా మందికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ప్రపంచంలో మనం ముందుకెళ్తూ ఉన్నాము. ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు మన దగ్గర, కానీ ఈరోజు మన చుట్టే మన ప్రపంచం ఉంది. అవకాశాలు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. దాన్ని ప్రతి ఒక్క యువత సద్వినియోగం చేసుకోవాలి. ఎలా మీరు ఏం చేస్తారనేది పక్కకు పెట్టండి. దానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి మీ దగ్గర టూల్ ఉంది. ఫోన్ చేతుల్లోనే ఉంది ప్రపంచం. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంతమంది మార్కెట్లో వచ్చి యూట్యూబ్ ఎస్పెషల్ గా చెప్పాలంటే డిజిటల్లో కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ వీడియోలు చూసి నువ్వు బేకార్గా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి చేసుకుంటున్నావు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు బిగ్ బాస్ షోలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడైనా ఉంటున్నారు, ఏ రంగంలోనైనా. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే యువతకి, మీరు చూస్తున్న వీడియోలకి మీరు చూస్తే వాళ్ళ వీడియోస్ వాళ్ళకి పైసలు వస్తున్నాయా, మీకు పైసలు వస్తున్నాయా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్. థ్యాంక్ యూ సార్. అల్టిమేట్. ఇది ధ్యాన యువ. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా,
ఒక సాధారణ కుటుంబంలో జన్మించాం. ఎక్కడ జన్మించాం కాదు, ఏ కుటుంబంలో జన్మించాం కాదు, మన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంది, ఎంత సాధన చేశాం, ఎంతమంది మెంటార్స్తో ఉన్నాం, తెలుసుకున్నవి ఎంత ఆచరించాం. సో లీడర్షిప్లు యాక్రనీమ్లోనే లీడర్ కావడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. వాటిని మేల్కొల్పుకొని అద్భుతంగా మీరందరూ కూడా ఎంటర్ప్రీనర్గా ఎదగాలనే మా ఈ ప్రయత్నం. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరేం కావాలనుకున్నారో. ఏదైనా ప్రశ్న ఉంటే పెట్టండి, ప్రమోద్ ద్వారానే ఆన్సర్ ఇవ్వబడుతుంది. సో తలాంటి వారితో తనను కూడా మెంటార్గా తీసుకొని ఎదగచ్చు మీరు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఇలాంటి అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.